And amazing. It really gave the chills to everyone. So it was done with a great effort, all the students and the coaches. I'm very pleased to meet you all on this great occasion. I would like to introduce you to a few special personalities who are supporting NSN Karate League. Especially, we are going to introduce few people whom we are taking as an inspiration. That's how it started. The thought, the vision, it's all because of you all guys, especially like a family like Shogun, Ryan, Bayu. We are happy to be with you. This is all because of you. And now I'm going to introduce you a special person. For now, we have been associated with one person from last 2-3 years. You won't believe me. Whenever I met him, it would be on an occasion. తను ఎప్పుడు కలిసినా కూడా ఒక ఎలాంటి ఒక సోషల్ సర్వీస్ చేస్తున్న టైంలో కానివ్వండి ఆర్ ఎల్స్ వాట్ యు సీ ఇన్స్పైరింగ్ పీపుల్ ఆర్ ఎల్స్ గివింగ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ దర్ లైఫ్ అలాంటి అకేషన్స్లోనే కలిసాము. హ్యావెంట్ మీట్ హిమ్ పర్సనలీ, ఐ మీన్ లైక్ పర్సనల్ ఇన్ సెన్స్ వేరే ఎలాంటి యాక్టివిటీ కలవలేదు. ఎప్పుడు కలిసినా ఒక గ్రేట్ ఈవెంట్లో. సార్ యూ కెన్ సీ ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆర్ లోగో ఫ్రమ్ NSN Shogo, NSN Karate. These three NSN wouldn't be possible. They have worked night and day. Without food, without sleep, they have been behind this to make this event successful. So please let me introduce you to Shihan Naresh. Please give a bigger round of applause everyone. Shihan Sripal and Shihan Nani. We want the clap sound to be loud everyone. Yeah, that's it. First I would like to talk about our next guest which is Indrasena Garu. He's a cine actor. Yeah. And a visionary advisor for NSN Karate League. Next, I would like to invite our state treasurer of TSKDA, Ramaswamy Garu, onto the stage, please. Last, not but the least, our brand ambassador of NSN Karate League 2025 Season 1, Sidhu Reddy Garu, please onto the stage. Felicitate Sidhu Reddy Garu with our state secretary Ramaswamy sir. And Shihan Sripal, please felicitate Ramaswamy sir. To please come on to the stage and felicitate Sudarshan sir. నాకే నర్వస్ ఫీల్ వచ్చింది. అంటే ఒక డైరెక్టర్ మూవీ తీసి ప్రివ్యూ చూస్తుంటాడు కదా ఎలా ఉందని చెప్పి, అక్కడ కూర్చొని నా కాల్ ఫస్ట్ టైం. బేసికల్లీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఏ పనులను చేస్తాను నా లైఫ్లో. ఫస్ట్ టైం సార్ చూస్తున్నప్పుడు నాకే కొంచెం షేక్ అయ్యాయి సార్ లెగ్స్. ఆ ప్రోమో అంటే మా కష్టం ఒక 3 months నుంచి మాకు తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో, రోజు ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు లేస్తున్నామో మాకే తెలీదు. మా షెడ్యూల్ అలా అయిపోయింది లాస్ట్ 3 months నుంచి. ఫస్ట్ టైం సార్ ఫుడ్ ప్రతిరోజు బయటే తిన్నాం మేము ముగ్గురం. ఎక్కడెక్కడో తిన్నాము, రోడ్ల మీద అక్కడ ఇక్కడ. టైం అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ తిన్నాం ఫుడ్ మేము. అలా తిని చేసి ఒక మంచి విజన్తో దీన్ని మేము రాసుకొని నీట్గా ప్లాన్ చేసి అలైన్ చేసుకొని తర్వాత షూట్తో స్టార్ట్ చేద్దాం. ఇంతవరకు ప్రతి ప్రోమో కూడా WKF AKFA రిలీజ్ అవ్వాలా, వై కాంట్ సమ్ నార్మల్ పీపుల్ కెన్ డూ దిస్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ యాజ్ WKF అనే థాట్ మాకు రావడంతో ఈ ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ షూట్ కోసం మేము డిజైన్ చేసుకొని ప్లేసెస్, దెన్ వీ థాట్ లైక్ ఓకే నార్మల్ ప్రోమోలా కాకుండా ఇప్పుడు యూత్ లీగ్ ఉంటుంది WKF దుబాయ్, దే విల్ లైక్ కమ్ టు దుబాయ్, మీకు ఒక టర్మ్ యూజ్ చేస్తారు కదా వాళ్ళు. సో వీఆర్ లైక్ వై నాట్ హైదరాబాద్, కమ్ టు హైదరాబాద్, వీ విల్ షో వాట్ ఇస్ హైదరాబాద్ అన్నట్టు చూపిద్దామని చెప్పి దెన్ వీ డిసైడెడ్ ఫ్యూ ప్లేసెస్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ది బెస్ట్ ప్లేసెస్ ఏమో కవర్ చేయాలి, ప్రతి ప్లేస్లో ఒక షూట్ చేయాలి, దాని నుంచి ప్రోమో కట్ చేయాలని చెప్పి డిసైడ్ అయిన తర్వాత 1 week ఈవెన్ మై స్టూడెంట్స్ కూడా మాతో పాటు స్కూల్స్ మానేసి తిరిగి పొద్దున్న వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వచ్చాం అలా షూట్ చేసి వాళ్ళ టైంకి తినకపోయినా చాలా ఎండగా ఉండే చాలా ఇబ్బంది పడ్డాము. బట్ స్టిల్ టుడే ప్రోమో చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు బీయింగ్ ఏ కరాటే కోచ్ మనకు కొన్ని చూస్తే నచ్చవు, ఈ మూమెంట్ బాగాలేదు, ఇది ఇలా వచ్చిందని చెప్పి. బట్ నాకు చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మేము ఎలా అనుకున్నామో ప్రోమో, ద ప్రోమో వాజ్ ఎగ్జాక్ట్ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ ది ప్రోమో. రియల్లీ ఐ హోప్ యూ ఆల్ లైక్ ది ప్రోమో. yes or no? Because the first promo in Telangana, ఇంతవరకు ఒక ప్రోమో కూడా రిలీజ్ చేయలేదు. ఐ థింక్ నాట్ ఇన్ తెలంగాణ, ఐ కెన్ సే ప్రౌడ్లీ ఇన్ ఇండియాలో దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోమో ఎవర్.
నేషనల్ కూడా అంటే ప్రోమో పడలేదు. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎన్ఎస్ఎన్ స్టార్టప్. సో మీ అందరికి ఈ పాటికి అంచనా అయి ఉంటుంది ఎన్ఎస్ఎన్ ఎలా ఉండబోతుందని చెప్పి. నెక్స్ట్ కమింగ్ 45 daysలో వీ హ్యావ్ వెరీ లెస్ టైమ్, బట్ వీ డిసైడెడ్ దట్ లెట్స్ ఫైట్ ఫర్ ఇట్. ఎంత తక్కువ టైం ఉన్నా పర్లేదు, వీ కెన్ డూ ఇట్ అని చెప్పి మేము చాలా సంకల్పంతో ఉన్నాము. అండ్ నో వన్ కెన్ స్టాప్ అస్ అనే మైండ్ సెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాము. మాకు ఇది తెలిసిన వెంటనే కన్ఫర్మ్ అయిన తర్వాత వి మెట్ అవర్ టీఎస్కేడిఏ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అని కలిసాం. మేము చాలా బిజీ ఉన్నా కూడా డైరెక్ట్గా ఇంటికి పిలిచారు మమ్మల్ని. ఇంటికి వెళ్ళాం, మేము ఇంట్లో కూర్చున్నాము. ఒక్కటైతే చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్ గురించి, ఎప్పుడు వెళ్ళినా బేసికల్ తెలిసే 2 వెయిటింగ్ హాల్స్. బయట ఒక హాల్ ఉంటుంది సార్, అక్కడ చాలామంది ఉంటారు, వెయిట్ చేస్తుంటారు ఎమ్మెల్యేస్ అందరూ. ఇంటర్నల్ ఇంకో హాల్ ఉంటుంది, వాళ్ళ ఇల్లు హాల్. ఇప్పటి వరకు నేను మహేష్ సార్ ఇంటికి 10-15 times వెళ్ళా, ఎప్పుడు ఆ వెయిటింగ్ హాల్లో కూర్చోలేదు సార్. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు సిట్ మెయిన్ హాల్. నేను అవ్వచ్చు, మేము ఆ టీం అందరూ. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఈస్ గివింగ్ టు కరాటే అని తెలిస్తే అయిపోయి ఫస్ట్ సెండ్ దెమ్ అవుట్, సెండ్ మిన్. ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళు పంపించండి, ఫస్ట్ వాళ్ళతో ఫోటో దిగాలి. వాళ్ళకి ఏముంది ఏదైనా చెప్పాలన్నా అప్పటికప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు, సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. సో అంత సపోర్ట్ని ఇచ్చి టీఎస్కేడీని సక్సెస్ఫుల్గా నడిపించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ వుడ్ లైక్ టు కాల్ ఇంద్రసేన సార్ టు టెల్ 2 words from your end sir. Good evening everyone. NSN Karate League 2025 రియల్గా చెప్పాలంటే నన్ను అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు ఈ లీగ్ నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా అనుభవం మార్షల్ ఆర్ట్స్లో నియర్లీగా చెప్పదు 35-40 years, అంటే చిన్నప్పటి నుంచి నా అనుభవం ఉంది మార్షల్ ఆర్ట్స్లో. సో నా అనుభవాన్ని నిజంగా చెప్పాలంటే ఇలాంటి హార్డ్ వర్కర్స్ రియల్ కరాటే అంటే వాళ్ళు కమర్షియల్ కాకుండా వాళ్ళ టోర్నమెంట్ చూశాను, వాళ్ళ క్లాసెస్కి వెళ్ళాను నేను, వాళ్ళు ఎగ్జామినేషన్ ఎలా ఉన్నాయి చూశాను, వాళ్ళ ఆర్ట్ చూశాను. సో యాజ్ ఏ కరాటే మాస్టర్గా చెప్తున్నాను, రియల్గా చాలా హ్యాపీగా ఉన్న శ్రీపాల్, నాని అండ్ నరేష్. సో నన్ను నా అడ్వైజ్ ఏదైతే ఉందో, మీ హార్డ్ వర్క్ ఎంత తోడు ఉంటుందంటే మీరు కూడా ఊహించుకోలేరు. మీరు అంటారు 45 days అని, అంత లోపలనే మేము దాన్ని చాలా సక్సెస్ చేసి చూపెడతాము. దానికి ఇంకొక విషయం, మీ హార్డ్ వర్క్, నా అడ్వైస్ మా డార్లింగ్ సిద్ధిరెడ్డి. సో నేషనల్ వైడ్ అయినా తీసుకెళ్తాడు, ఆ నమ్మకం నాకుంది. సో బిగ్ క్లాస్ గైస్, బిగ్ క్లాస్. డెఫినెట్లీ నేను ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నాకేదో మీరు తీసుకున్నారని, మీరు ఏదో నియమించారని కాదు, నా అదృష్టంగా భావించి నిజంగా చెప్తున్నా. ఈ లీగ్ డెఫినెట్లీ బిఫోర్ లీగ్ ఏదైతే ఉందో ఆఫ్టర్ కంప్లీట్గా చేంజ్ ఉంటుంది ఇక ఈ తెలంగాణలో. నేను అనుకుంటున్నా ప్రతి ఒక్క టోర్నమెంట్ కూడా చేంజ్ కావాలని కోరుకుంటున్నాను. సో ఒక పథకాలే కాకుండా, ఒక మెడల్సే కాకుండా ఈ టోర్నమెంట్ నిజానికి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నా పక్కా. అంటే మన అప్పట్లో ఇప్పుడు ఈ రోజు ఈ ముగ్గురు యువకులు ఎలా చేస్తున్నారో ఆ రోజు అప్పుడే మూల వేసాడు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరి కాస్ట్ మెడల్స్, కాస్ట్ మెమోటోస్ ఇచ్చి చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ ముగ్గురు చూస్తూ ఉంటే కూడా త్రిమూర్తులాగా చాలా చక్కగా చేస్తూ వీరికి అండగా సిద్ధు గారు ఉండటం, రామస్వామి గారు ఉండటం, అదే కీర్తన్ గారు ఉండటం ఎంతో గ్రేట్ విషయం. ఇది 100% సక్సెస్ అవుద్ది. అందరు కూడా ఇది మన ఆంధ్రప్రదేశ్కి ఒక తెలంగాణకు ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇంతవరకు మహేష్ కుమార్ గారు ఎప్పుడు అనేవారు, ఎక్కడ మీటింగ్ అయినా కూడా మెడల్స్ రావట్లేదు మెడల్స్, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అటు ఎల్బీ స్టేడియం నుంచి అనుకోండి, ఈసీగూడ స్టేడియం నుంచి వీళ్ళ నుంచి చక్కగా మెడల్స్ రావడం మొదలుపెట్టాయి. అదొక మనకు ఒక గుడ్ వేగా తీసుకుంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ దీన్ని చాలా సక్సెస్ఫుల్ చేస్తారు, చేయగలుగుతారు, మేము చూస్తాం. ఇక్కడ దాకా టైం పెట్టుకొని వచ్చినందుకు, ట్రస్ట్ చేసినందుకు సిద్ధు సార్కి, ఇంద్రసేన సార్కి థ్యాంక్ యూ సార్. మమ్మల్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. సేమ్ నరేష్ చెప్పింది నేను చెప్పాలి, ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాజెక్ట్లో ఉంటారు సిద్ధు సార్. ఏదో ఒక ప్రాజెక్ట్ అంటే బిజినెస్ ప్రాజెక్ట్ కాదండి, సర్వీస్. ఇక్కడ ఏం చేయాలి, ఆ డిస్టిక్లో ఏం చేయాలి, తెలంగాణలో ఏం చేయాలి, స్కూల్ పిల్లలకి ఏం చేయాలి, ఇదే ఎప్పుడు చూడండి. ఆయనకి ఏది వచ్చినా కూడా మేము ఎప్పుడు కలవాలన్నా కూడా మోస్ట్లీ సార్ ఈవెంట్స్లోనే కలిసాము. పర్సనల్గా ఎప్పుడు కలవలేదు, చాలా తక్కువ సార్లు కలిసాము పర్సనల్గా. సార్ని ఎప్పుడు కలిసినా కూడా మనకి ఏదో ఒక ఈవెంట్ చేస్తూ ఉన్నప్పుడే కలిసాము. సో ప్లీజ్ స్టాండ్ జాయింట్ సెక్రటరీ ఆఫ్ కియో కీర్తన్ కొండ్రు సార్, ప్లీజ్ వెల్కమ్. టీమిండియా హెడ్ కోచ్, మన ఇండియాకి ఏషియన్ మెడల్ తీసుకొచ్చారు. ఆఫ్టర్ 20 years ఆయన గైడెన్స్లో మనకి ఒక ఏషియన్ మెడల్ వచ్చింది. సో గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
హైదరాబాద్లో ఉంటారు, తెలంగాణ. సో ఎంతో సపోర్ట్ చేస్తారు కరాటేకి. ఆయన వల్ల ఈరోజు మనకి ఏషియన్ మెడల్ వచ్చింది. కరాటేని చాలా ఫార్వర్డ్కి తీసుకెళ్లారు. ఆయన వంతు ప్రయత్నం. ఆయన కూడా ఈజ్ అ బిజినెస్ మ్యాన్, బట్ ఆయనకి కరాటే అంటే చాలా ప్రాణం అండి. ఈజ్ ఆల్సో ఏ వరల్డ్ ప్లేయర్. ఆయన టైంలో ప్లేయర్గా ఆడారు. ఆయన నుండి ఇంకా ఎంతోమంది ప్లేయర్స్ తయారయ్యారు ఆయన అండర్లో. ఇండియా మొత్తానికి మెయిన్గా గేమ్ డెవలప్ అవ్వడానికి కీర్తన్ సార్ ఎంతో సపోర్ట్ చేశారు. ప్లేయర్స్ని కానివ్వండి, ప్రతి కంట్రీకి మ్యాక్సిమం ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్లోనే ఉంటారు, ట్రావెలింగ్లోనే ఉంటారు. ఈరోజు మన టోర్నమెంట్ కోసం ఆయన ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో, అండ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ టీపీసీసీ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి బ్లెస్సింగ్స్తో జరిగిన టోర్నమెంట్. సో దాన్ని హెడ్ నేషనల్ ఫెడరేషన్ యొక్క ప్రెసిడెంట్ మిస్టర్ భరత్ శర్మ గారు ఒక ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా చేయబడింది. ఆర్గనైజింగ్ కమిటీలో పార్ట్గానే మేమందరము ఉన్నాం. అందులో మన శ్రీపాల్, నాని, నరేష్ మాస్టర్ వీళ్ళందరూ ఉంటాం. అండ్ ఆ టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో నేషనల్ ఫెడరేషన్ తెలంగాణలో ఇంకా ఎక్కువ టోర్నమెంట్స్ చేయటానికి పర్మిషన్ అనేది ఇవ్వబడింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే NSN ప్రీమియం లీగ్ సీజన్ 1కి the National Federation of India, Karate India organization has granted its approval just now. So since morning nunchi authenticity kosam wait chestunam and it has been granted. Meetings ayinayi chala, and this seasons will be continue, and I wish this NSN will be like a premium league for karate with all the standards and with all the support of the press. అండ్ ద మెయిన్ థింగ్ టుడే ఐ వాంట్ టు సే, నేను చాలా రోజుల నుంచి వింటున్నాను సార్, మీ ఇద్దరు పిల్లలు మళ్ళీ ఎప్పుడు కలిసినా చెప్తారు, రాత్రి 3 తీసుకెళ్ళిపోతారు, అన్నీ మీ గురించి చెప్తూ ఉంటారు అంటే. సో నేను ఫస్ట్ అడిగాను మీరు ఏ కెపాసిటీతో, బికాస్ ఈ యంగ్స్టర్స్ వీళ్ళకున్న ఐడియాలజీ ఏంటి అంటే ఇట్ షుడ్ బి లైక్ సంథింగ్ వెరీ బిగ్ లెవెల్ కాంపిటీషన్, చాలా ప్రీమియంగా, చాలా అప్రోచబుల్గా ఉండాలి. కరాటే కాంపిటీషన్స్ అంటే జస్ట్ లైక్ ముందులాగా కాంపిటీషన్ ఏదో స్టేడియంలో చేసేయటం, మెడల్స్ ఇచ్చేయటం కాకుండా పిల్లలకి అనేది ఎక్స్పోజర్ జరగాలని ఆల్ ఓవర్ ఇండియా నుంచి నేషనల్ టీంలో ఉన్న ప్లేయర్స్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. నేషనల్ లెవెల్ కోచెస్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 2000 పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ కాంపిటీషన్, అండ్ ఆల్మోస్ట్ వీ విల్ బీ హ్యావింగ్ మోర్ దెన్ 15 స్టేట్స్ competing in this competition. So we are working on it. And coming to the part, thank you so much for the sponsors and donors for this competition. Without that, it is very difficult to organize. See, for we karate fraternity, yes, we have so much of passion. We want to grow our athletes. And the main cause is we want to grow the Telangana athletes here. Okay, and all the athletes, ఎక్కువ కాంపిటీషన్స్ ఎక్స్పోజర్ జరిగినప్పుడే వాళ్ళకు అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మన తెలంగాణలోనే వీ హ్యావ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, వీ హ్యావ్ ఇండియన్ నేషనల్ టీమ్ హెడ్ కోచ్, వీ హ్యావ్ సో మెనీ ఇండియన్ నేషనల్ టీమ్ ప్లేయర్స్ కంపీటింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ఇన్ తెలంగాణ. అలాగే మన తెలంగాణ పిల్లలు చాలామంది కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో, నేషనల్ ఛాంపియన్షిప్లో, చాలా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో రీసెంట్ 1 yearలో చాలా అచీవ్మెంట్ చేయడం కూడా జరిగింది. సో ఫర్ దట్ వీఆర్ మోస్ట్ excited to organize this NSN championship, okay, here in Telangana in Kotla Vijay Bhaskar Reddy Stadium on November 1st and 2nd. I personally thank our guests on the dais to involve and do all the needful for this competition and encourage us to make it a big. Also, ఇవాళ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి స్పెషల్గా యాజ్ ఎ నేషనల్ టీమ్ అఫీషియల్ టీమ్ కోచ్గా అండ్ ఈ టోర్నమెంట్ డైరెక్టర్గా నేను చెప్పదలిచింది ఏంటి అంటే, ఇది మన తెలంగాణలో గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ దాకా తీసుకెళ్ళాలి ఇలాంటి కాంపిటీషన్స్ గురించి. కరాటేని మన చీఫ్ మినిస్టర్ గారు పర్సనల్గా లుకింగ్ చేస్తున్నానని ప్రామిస్ చేశారు. బికాస్ లాస్ట్ జరిగిన నేషనల్ ఈవెంట్ని చూసి కరాటే ఇంత పెద్దదా, ఇంత ప్రొఫెషనల్గా ఉంటుందా అని చెప్పి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యారు. సో వీ ఆల్సో వాంట్ ఈ యొక్క కాంపిటీషన్కి మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావాలి. And also we want to work on calling our Honorable Chief Minister along with our President of TPCC and Telangana Karate Association, Sri Mahesh Kumar Gaud Garni, ఆహ్వానించాలని మేము కోరుకుంటున్నాం.
So please send this message through the media, which will be reach very easily. Chala fast ga reach avudani media lekapothe sports vallam lemu. So please support and help us. And also I want to thank Mr. Ramaswamy garu, who is the acting secretary for Telangana state. Okay, so he's here from Karimnagar nunchi vacharu, and we want to give a good round of applause to him to be here. And all the best, Nani, Naresh and Sripal. And thank you sir for your support. Thank you. And also I want to thank Rapul Sudarshan garu. Rapul Sudarshan garu is former general secretary. Nenu athlete ga unnappudu nunchi he used to be one of the pioneer in karate. Even now he runs Japan Karate Association, which is very, very, very old traditional martial art, and he is the chief of Andhra Pradesh state. I know him very personally. I can tell him I am like a son for him. Okay, we have worked over years, maybe some 25-30 years, sir, more than that. Okay, and I am very happy to see him, a legendary master here on the dais. Okay, thank you sir for coming. Now, last but not least, I would like to call Sidhu Reddy garu, and please tell your beautiful words to our people and the press media. NNS ఈ ప్రీమియం లీగ్ ఏదుందో దాన్ని మన నేషనల్ వైడ్ అంటే దేశంలో ప్రతి మూలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మొదట నమస్కారాలు. సెకండ్ వచ్చేసి ఈ స్టేజ్ మీద అందరూ కరాటే ఫైటర్స్ ఉన్నారు. నేను ఒక్కడనే ఒకప్పుడు చిన్నప్పుడు నుంచి కొన్ని ఇయర్స్ కుంఫులో చేశాను. సో మీకు మాస్టర్స్ అండ్ గ్రాండ్ మాస్టర్స్ అండ్ నా మిత్రుడు, నా డార్లింగ్ కరాటే మాస్టర్ అండ్ గ్రాండ్ మాస్టర్ అండ్ మూవీ యాక్టర్, హీరో, తన ఈవెంట్స్ కూడా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చాను నేను. తనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ ఈవెంట్ నిన్న మేము మాట్లాడుకోగానే మీడియా మిత్రుల ద్వారా కానీ ఇక్కడ ఈ స్టేజ్ కోసం కానీ ఏది అవసరం ఉన్నా కూడా నేను చేస్తానని ముందుకు వచ్చిన డైసార్ట్ ఫిలిం, హర్ష అండ్ టీమ్కు వాళ్ళకందరికీ నా బ్లెస్సింగ్స్. అండ్ నా వెన్నంటే ఉండి నా ప్రోగ్రామ్స్ ఏమున్నా చూసుకునే రామ్ వాళ్ళకు కూడా నా బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు ఇందాక ఏదైతే ప్రీమియర్ చూసామో నిజంగా కూడా చెప్తున్నా, నేను అది 2-3 టైమ్స్ నేను ల్యాప్టాప్లో చూశాను. చూసినప్పుడే అనిపించింది నాకు ఇది అంటే నార్మల్గా ఏదో ఫ్యాషన్గా కరాటేని ఏదో చూపించాలి, వీడియో తీసుకోవాలని కాదు. ఒక సినిమా లెవెల్లో ఉంది, ఒక సినిమాకు ఏం తగ్గకుండా ఉంది. అంత స్ట్రాంగ్గా చేశారు, అంత కష్టపడ్డారు. ఎవరైతే ఆ ఎడిటర్ ఉన్నాడో స్పెషల్గా నేను ఏంటంటే పాయింట్ టు పాయింట్ వెతికి చూశాను. ఎక్కడైతే ఒక సీన్ తీసుకున్నారో ఆ సీన్ కంటిన్యూటీ తీసుకుని అంటే మూవీ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇందాక చెప్పినట్టు ఈ ఏదైతే వీడియో చూసామో నేనైతే నిజంగా అంటే 2-3 టైమ్స్ చూసిన దానికంటే ఇప్పుడు చాలా 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 హ్యాపీ అవ్వాను. సో మీ కష్టం కనిపిస్తుంది అక్కడ, అర్థమైంది. సో మీరు బ్యాకప్లో చేసినా కూడా ఆ ఫ్రంట్లో ఏదైతే కెమెరా ముందు కనిపించారో, ఎవరైతే ఫైటర్ లాగా చేశారో ఆ అమ్మాయి నేను మామూలుగా కూడా అంటే నాకు నేమ్ ఐడియా లేదు, బట్ ఆరాధ్య, పేరు కూడా చాలా అద్భుతంగా ఉంది, ఆరాధ్య. సో గ్రేట్ నాన్న, కంగ్రాచులేషన్ యువర్ ఫ్యూచర్. మీరు సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో ఇంకా బ్రైట్, ఇంకా ముందుకు వెళ్ళాలని. ఏదైతే వీళ్ళు నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదంటే అంటున్నారో, సో అంటే నెక్స్ట్ స్టార్స్ ఎక్కడో లేరు, వీళ్ళ సంచిలోనే పెట్టుకున్నారు చాలామంది స్టార్స్ని. సో ఈ స్టార్స్ని మీడియా మిత్రుల ద్వారా ఒరిజినల్ స్టార్స్ లాగా చూపించే అదృష్టం వాళ్ళకుండి మీకు వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు కూడా నన్ను ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేశారో నా హృదయపూర్వక హార్ట్లీ బ్లెస్సింగ్స్. తర్వాత వచ్చేసి ఎన్ నాని, ఎస్ శ్రీపాల్, ఎన్ నరేష్. నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్. సో వీళ్ళు ఎంత ఫ్యాషనేట్గా ఉంటే వీళ్ళ పేర్ల నుంచే ఒక మంచి వర్డ్ను, ఒక అద్భుతమైన వర్డ్ని తీసుకొచ్చారు. సో వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లోని మొదటి అక్షరాలను తీసుకొని నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్. సో వీళ్ళ ఆల్రెడీ స్టార్స్ను తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెట్టడానికి వీళ్ళ పేర్ల నుంచే వెతుక్కున్నారు. వా, ఇది గ్రేట్ అయ్యా మీది. అంటే ఫ్యాషనేట్గా ఉన్న ఒక యువకులు నాకు కలిశారు. ఇంకా డైసార్ట్ ఫిలిం, రాము, చాలా మంది ఇవాళ నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అండ్
స్టేట్లో మన ఇండియాలో అక్కడక్కడ చాలామంది ఫ్యాన్స్ అంటే తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. అన్న నువ్వు ఎప్పుడైనా ఏ ఈవెంట్ చేసినా చెప్పండి, మేము వస్తాం. సో వీళ్ళు అట్లా ఈ ఈవెంట్ చేద్దామని వచ్చినప్పుడు నాకు చాలా ఈజీగా అనిపించింది. సార్ ఇందాక చెప్పినట్టు ఒక స్టేడియం తీసుకొని ఏదో కరాటే లీగ్ చేసామా అయిపోయిందని కాదు. సో దానికంటూ ఒక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ప్రాపర్గా చేస్తేనే, పరిపూర్ణంగా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అయితేనే చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకు, ఇవాళ నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న నాకు కూడా ఒక పేరు వస్తుంది. సో ఇప్పుడు నన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న మీకు నిజంగా కూడా నా హార్ట్లీ కంగ్రాచులేషన్ అండ్ బ్లెస్సింగ్స్. సో ఇప్పుడు నేనేం చేసినా కూడా నేను చేసే పనిలో ఖచ్చితంగా ఒక 10 మందికి హెల్ప్ అవ్వాలి. నేను ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కట్టించానో ఇంకా చాలా గవర్నమెంట్ స్కూల్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా చేశాను. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో 22 స్కూల్స్ రెనోవేట్ చేసి ఇచ్చాను. ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇచ్చాను. అక్కడ ఇందాక చెప్పాను కదా స్వార్థం ఉండాలని చెప్పేసి. ఆ స్వార్థం ఏంటంటే నేను చేసే పని ప్రతి ఒక్కరిలోకి వెళ్ళాలి. అది వెళ్ళాలని అనుకున్నప్పుడు మాత్రం వచ్చిందే. ఒక స్కూల్ కట్టాను. స్కూల్ కట్టిన తర్వాత స్కూల్ దానిపైన ఏదైతే అంటే స్కూల్కి సంబంధించింది ఒక బుక్. సో ఎవరు కూడా స్కూల్లో నేర్చుకోవాలన్న బుక్ నుంచి నేర్చుకోవాలి. సో బుక్ను హైలైట్ చేసి ఆ బిల్డింగ్ పైన ఎస్టాబ్లిషన్ చేశాం. అది ఎలాంటి బుక్ అంటే ఒక మోటివేషన్ చెప్తూ దానిపైన వర్డ్స్ కూడా రాసాం. సో అది వైరల్ అయ్యి డైరెక్ట్ సోను సూద్ గారి దగ్గరికి వెళ్ళింది. తను చూసి ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళ టీంను పంపించి బాంబేకి పిలిపించుకొని మాతో పాటు లంచ్ చేసి సిద్ధుభాయ్ మై హైదరాబాద్కు ఆతా మైకు ఇనాగ్రేషన్ కడతా అని చెప్పేసి తనే వచ్చి ఇనాగ్రేషన్ చేశాడు. సో అట్లాంటి టైంలోనే కలిసినారు వీళ్ళు. ఫస్ట్ మీరు కలిసింది. సో మీరు నిజంగా కూడా అక్కడి నుంచి చూస్తున్నా చాలా హ్యాపీ, ఐఎమ్ ఫీల్ ప్రౌడ్. ఎందుకంటే మీకు ఆ గట్స్ ఫ్యాషన్ చాలా ఉంది, దాంతో ముందుకెళ్ళండి. నా వంతుగా బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఏదైతే చేశారో దాన్ని ఖచ్చితంగా నేను నా బాధ్యతను నిర్వర్తిస్తాను. మీకు ఎలాంటి సపోర్ట్ అంటే మన లీగ్ ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ప్రతి స్టేట్లో మూలకు వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి. సార్ చెప్పినట్టు 2000 మంది అన్నారు మీరు. సో 2000 మందితో చేసి ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ ది బెస్ట్గా చేసుకుంటూ పోతారు. ఎందుకంటే మీకు ఫ్యాషన్ ఉంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఆ ఫ్యాషన్ చూసి ఆ గట్స్ చూసే నేను ఇందిరా గారు కూడా మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు మీరు చెప్పారు ఇందాక ఏం అనలేదు సార్, ఓకే అన్నాడు. సిద్ధు సార్ దానికి పోతే కూడా 100% ఓకే అన్నాడు. అంటే మేము ఓకే అన్నామంటే 100% మిమ్మల్ని చూసాం. ఆ టాలెంట్ చూసే మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఏంటని తెలిసాకే ఓకే అన్నాం. ఏది మీతో డిస్కషన్ చేయలేదంటే మీలో ఉన్న ఆ కసి పట్టుదల అది కావాలి. యువతకు ఇందాక చెప్పినట్టు స్టార్స్ను మీ సంచిలో వేసుకొని తిరుగుతున్నారైతే ఆ స్టార్స్ నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ చాలా ది బెస్ట్ నేమ్ పెట్టుకున్నారు. ఆ స్టార్స్ను మీరు పరిచయం చేయాలి. అలాగే మీ ద్వారా ఈ వేదిక ద్వారా గవర్నమెంట్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎలాగో మన ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి తన ద్వారా కూడా ఈ కరాటే లీగ్కు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ కరాటే లీగ్లో ఎవరైతే బాగా అంటే ప్రతిభ ఉండి పార్టిసిపేట్ చేసే ఉండి వాళ్ళకైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందో వాళ్ళకు స్కాలర్షిప్స్ అట్లాంటివి ఏమైనా ఇప్పిస్తే కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. సో నాని, శ్రీపాల్ అండ్ నరేష్ ఖచ్చితంగా మనము ఈ లీగ్ను సక్సెస్ చేద్దాం, సెకండ్ చేద్దాం, థర్డ్ చేద్దాం. గవర్నమెంట్ కూడా సార్ కూడా ఉన్నాడు, మహేష్ గౌడ్ గారు అంటే ఇంకా మీకు ఎలాగో సపోర్ట్ ఉన్నాడు. సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు 100% అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కూడా ఈ వేదిక ముందు మీడియా ముందు చెప్తున్నా, గట్టిగా మాకు సపోర్ట్ ఉంటుంది. మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చెప్పండి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేని కూడా మేము చేస్తాం. ఆల్రెడీ నా డార్లింగ్ ఉన్నాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇందాక అతను చెప్పాడు 35 to 40 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ అతను చూస్తుంటే 35 years లాగా ఉన్నాడు. ఈ 40 years ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వచ్చిందా? సో ఓకే, అందరూ మీకు చాలా సపోర్టింగ్ ఉన్నారు. సో ఇది 100% మనం సక్సెస్ చేద్దాం. సో ఈ పిలిచి నాకు ఈ బ్రాండ్ అంబాసిడర్ ఒక పదవి అయితే ఇచ్చారు. నేను చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Last, I want to tell few words about NSN Karate League 2025 Season 1. Press వాళ్ళందరికీ from my bottom of heart థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకటే మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, 24 hours 23 hours
కంటే ఎక్కువే మీరు రిలీజ్ చేసే స్టఫ్ చాలా స్టఫ్ ఉంటుంది. కానీ డెఫినెట్లీ ఈ స్టఫ్ మాత్రం ఎంతోమంది అథ్లెట్స్కి, ఎంతోమంది ప్లేయర్స్కి, ఎంతోమంది కరాటేకర్స్కి కంపల్సరీగా హెల్ప్ అవుతుంది త్రూ అవుట్ ఇండియా. సో ఒకటే కోరుకుంటున్నాను మీ అందరికీ, ప్లీజ్ మంచి కంటెంట్ని మీరు స్ప్రెడ్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి అండి, మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము, ఇలాంటి వాళ్ళు ముందుకు రాగలుగుతారు, ఎంతోమందికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, NSN ఉట్టి మా ముగ్గురిది కాదండి, దిస్ ఈజ్ ఫర్ తెలంగాణ. NSN ప్రీమియం కరాటే ప్రీమియం లీగ్ లాంచింగ్ చేస్తున్నాము. సో ఈ ఇయర్లో నవంబర్లో ప్రీమియం లీగ్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకున్న NSN టీమ్ నరేష్ అండ్ శ్రీపాల్ అండ్ నాని, వీళ్ళకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో వీళ్ళు ఈ ప్రీమియం లీగ్ ఫస్ట్ చేసి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దీన్ని మన ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్కు వెళ్ళి అక్కడి వరకు అంటే తీసుకెళ్లాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా. సో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అవ్వాలని చెప్పేసి, వాళ్ళైతే నెక్స్ట్ స్టార్స్ ఆఫ్ ద నేషన్ ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ స్టార్స్ మీరు ఉండాలని చెప్పేసి, అందులోంచి స్టార్స్ రావాలని చెప్పేసి సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను బ్రాండ్ అంబాసిడర్ ఒప్పుకోవడానికి మెయిన్ వాళ్ళు చేస్తున్న కంటెంట్ ఏంటంటే కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్, ఎస్పెషల్లీ సెల్ఫ్ డిఫెన్స్, అది చాలా యూత్లో చాలా అవసరం. సో వాళ్ళు అది తీసుకొని నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇట్లాంటిది నేను ఇంతకుముందే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు నుంచి కావాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని ప్రోత్సహిస్తున్నా. సో అట్లాంటి లీగ్ నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను బ్రాండ్ అంబాసిడర్ ఉండడం అడగడం అనేది నా అదృష్టంగా భావించి ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఒప్పుకున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో NSN కరాటే లీగ్ 2025కి నన్ను అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ టీంకి అందరికీ. సో నాకు కరాటేలో ఒక 30 years నుంచి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని నిజంగా నేను దీన్ని అడ్వైజ్ ఎలా ఇవ్వాలనో నా దగ్గరికి వచ్చారు వీళ్ళు. సో ఈ మార్షల్ ఆర్ట్స్ తోటి నేను మూవీలో కూడా ఒక ఆర్టిస్ట్గా శాసనసభ మూవీలో యాజ్ ఏ హీరోగా చేశాను. సో నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్, ఫ్యాషన్. సో నేను 100% ఎన్ని టోర్నమెంట్లు చూస్తున్నా ఇప్పుడు మన హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో. బట్ ఇప్పటి వరకు ఏంటంటే టోర్నమెంట్ చేస్తారు, కరెక్ట్ అయిన గైడెన్స్ లేదు పిల్లలకు. సో 100% వీళ్ళు ఈ టోర్నమెంట్ నుంచి మన తెలంగాణలో ఫస్ట్ టైం నాకు తెలిసి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటుంది. సో 100% థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే, నా పేరు కీర్తన్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ వాస్తవుడిని, నేను హైదరాబాద్లోనే ఉంటాను. నేను అఫీషియల్ ఇప్పుడు ఇండియన్ నేషనల్ టీమ్ ఫర్ ఏషియన్ గేమ్స్ ఆర్ ఎనీ సౌత్ ఏషియన్ గేమ్స్ దానికి హెడ్ టీమ్ కోచ్గా ఉన్నాను. సో NSN కాంపిటీషన్ అనేది చాలా రోజుల నుంచి డిస్కషన్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ లీగ్. దీన్ని మన యంగ్ జనరేషన్కి ఎంకరేజ్ చేయడం కోసమని ఇండియన్ కరాటే నేషనల్ ఫెడరేషన్, కరాటే ఇండియా ఆర్గనైజేషన్ దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఇవాళ. సో దీనికి మెయిన్గా ఆర్గనైజింగ్లో ఉన్న ఆర్గనైజర్స్ వచ్చి మన నరేష్, నాని అండ్ శ్రీపాల్, వీళ్ళు ముగ్గురు దీని యొక్క రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు. సో మెయిన్ కాన్సెప్ట్ ఈ కాంపిటీషన్కి ఏంటి అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్లేయర్స్ అందరినీ మన తెలంగాణకి తీసుకొచ్చి ఇక్కడ లీగ్ చేస్తే ఏమవుతుంది అంటే మన తెలంగాణ మార్షల్ ఆర్ట్ ప్లేయర్స్, కరాటేని మెయిన్గా ఎన్నుకున్న స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరికీ బెనిఫిట్, హై ఎక్స్పోజర్ అండ్ బెనిఫిట్ జరగడం జరుగుతుంది. సో దీని మూలంగా ఫ్యూచర్లో వస్తున్న ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ దేనికైనా వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. సో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇప్పటికీ చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ మన గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగడం జరిగింది. దానికి ఫుల్గా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫుల్ ఫండ్ చేయడంతో టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇండియా మొత్తం మాట్లాడుతుంది తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, సపోర్ట్ గురించి కానీ. సో దీనికి కరాటే ఫర్టర్నిటీ అండ్ మార్షల్ ఆర్ట్ ఫర్టర్నిటీ ఈస్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ వీ అప్రిషియేట్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. And coming back to this competition as NSN,
ఐఎమ్ షూర్ దిస్ విల్ బీ a great platform for all the athletes, and తెలంగాణ ఉన్న అందరు athletes రిజిస్టర్ చేసుకోవటం వాళ్ళ క్లబ్స్ నుంచి వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓపెన్ ఎంట్రీ అందరికీ. ఒకవేళ ఎవరికైనా ఆపర్చునిటీ దొరకట్లేదు అంటే ఎనీ టైం మన బ్రాండ్ అంబాసిడర్ గారు ఉన్నారు అండ్ ఆర్గనైజర్స్ ఉన్నారు, వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ వెళ్ళి కాంటాక్ట్ చేస్తే ఎంట్రీస్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంట్లో ఏ ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆపడానికి లేదు. This is a league and everybody should get an equal opportunity to play the sport. And ఈ యొక్క కాంపిటీషన్ మన వరల్డ్ కరాటే ఫెడరేషన్ అండ్ ఏషియన్ కరాటే ఫెడరేషన్ క్వాలిఫైడ్ జడ్జెస్ని పిలుస్తున్నాం. సో ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ద క్వాలిటీ ఆఫ్ జడ్జ్మెంట్ విల్ బి వెరీ హై. ఇట్స్ అప్ టు ద పవర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సో and various delegates from the National Federation, various delegates from the Karate Fraternity, Telangana Fraternity వస్తారు. దీనికి ఆల్రెడీ కాంపిటీషన్కి గో త్రూ ఇచ్చారు మన టీపీసీసీ ప్రెసిడెంట్, ఆయన మన కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఇప్పుడు కాదండి, ఆయన గత 30 years నుంచి ఆయన హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ కరాటే అథ్లెట్ అండ్ హీఈస్ ఆల్సో ఎ నేషనల్ ఛాంపియన్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆ తర్వాత పాలిటిక్స్లో హీ హాస్ నౌ టు దిస్ కేమ్ టు దిస్ లెవెల్. సో ఆయన ఒక బ్లెస్సింగ్స్తో ఈ ఒక లీగ్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఐ personally thank our brand ambassador Siddhireddy garu and also our Cine Star and also the organizers of this competition, all NSN, next stars of the nation. It's a very good name and I'm very happy to be in this platform and I'm very thankful. అవి ఇప్పుడే నిన్నే అప్రూవల్స్ వచ్చినాయి కదండి. ఏంటంటే ఇలాంటి జనరల్గా కరాటే కాంపిటీషన్స్ అనేవి ఏంటి అంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఉంటే వాళ్ళు పెట్టేసుకుంటారు ఓపెన్ ఇన్విటేషన్స్ ఇచ్చి. కానీ ఈ లీగ్ ఏంటంటే ఇది సీజన్ వైజ్గా వెళ్ళాలంటే దే ఆర్ సో మెనీ రెగ్యులేటింగ్ అథారిటీస్ విచ్ వీ నీడ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వచ్చిన న్యూ స్పోర్ట్స్ బిల్ ప్రకారం అయితే ఏంటి అంటే నేషనల్ న్యూస్ చేయడానికి లేదు. సో దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద కాంపిటీషన్స్ ఆర్ కమింగ్ లైక్ ఎ లీగ్ కాన్సెప్ట్. So we need to also be at par with the rules and regulations of Sports Authority of India and Sports Ministry. Male and female categories. Yes, male and female categories ఉంటాయండి. మెయిన్ లీగ్కి టాప్ మోస్ట్ అథ్లెట్స్ అని అందరూ సీనియర్ అండ్ అండర్ 21 కేటగిరీస్లో వస్తారు. అది కాకుండా కిడ్స్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి వీఆర్ గోయింగ్ హెడ్ విత్ ఆల్ సబ్ జూనియర్స్ లైక్ 8 years, 9 years, 10 years, 11, 12 అవన్నీ సబ్ జూనియర్ కింద వస్తాయి. 14, 15 will go to the cadet, 16, 17 is junior, under 21, 18 plus all will go as senior. See, actually in Telangana we need to agree that the female competitors will be very high always, and mostly girl students, female athletes in between 10 to 15 years మధ్యలో చాలా మంది తీసుకుంటారు. అండ్ మనకి రికార్డ్ వైజ్గా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ చూసుకున్నప్పుడు కూడా ఏంటి అంటే రిజల్ట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఇండియా లెవెల్లో కూడా we have only female athletes who are performing high at big level. Even recently Asian Championship లో ఇండియాకి 2 medals వచ్చినాయంటే 2 female athletes ఇవ్వటమే జరిగింది. And both the female athletes went to World Championship also. So no doubt India overall in martial arts, yes, we have a high ratio of female practitioners. So for that also one of the main cause we need to push and build their confidence and keeping the woman ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ బిహైండ్ ద ఫైల్స్ పెట్టకుండా ఫ్రంట్ హ్యాండ్కి తీసుకురావాలన్న కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. సో వీఆర్ ఆల్సో గోయింగ్ టు సెలెక్ట్ సమ్ బెస్ట్ ప్లేయర్స్ ఫర్ బెస్ట్ ఫీమేల్ ప్లేయర్స్, బెస్ట్ అడల్ట్ ప్లేయర్స్ని దీన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్ అండ్ స్కాలర్షిప్స్ కోసం కూడా వేరియస్ పైప్ లైనింగ్లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ వాట్ జస్ట్ లెట్స్ ఆల్ టుగెదర్ మేక్ NSN a grand success. And thank you all for your support and I wish all the best. The main concept to develop the karate in Telangana. So ఇది చాలా పెద్ద ఈవెంట్, ఆల్ ఓవర్ ఇండియాని పుల్ చేద్దామని ప్లానింగ్ ఉంది. అండ్ దీంట్లో బెస్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ జడ్జెస్. సో ఆ ప్లాట్ఫామ్ మీద మేము ఇది రన్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ క్యాష్ ప్రైజెస్. టాప్ ప్లేయర్స్ అయితే గోల్డ్ మెడలిస్ట్ ఉంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నాం మనము. సో ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. సో వాళ్ళు అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని వెరీ సూన్ వీ విల్ లాంచ్ వెబ్సైట్ ఆల్సో, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, రిజిస్టర్ అవ్వచ్చు. సో అన్ని విధాలుగా ఇది హెల్ప్ అవ్వడానికి మేము మహేష్ సపోర్ట్ తీసుకున్నాము. సో అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్, చాలామంది అథ్లెట్స్ ఉన్నారు. సో ఆన్లైన్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. వెరీ సూన్ వీ విల్ లాంచ్ దాట్ ఆల్సో. ఎన్ని కేటగిరీలో విన్నర్స్ ఉంటారు? సో 14 years నుండి ప్లస్ ఎవరైతే ఉన్నారో అన్ని కేటగిరీస్కి మనము క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము. సో వాళ్ళైతే ఆ క్యాష్ ప్రైజ్ దే కెన్ గో ఫర్ ఫర్దర్ టోర్నమెంట్స్, ఇంకా వేరే టోర్నమెంట్స్కి వెళ్ళడానికి కానివ్వండి, దేనికైనా కానీ వాళ్ళకి
ఫినాన్షియల్లీ కొంచెం సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో ఎన్ని టోర్నమెంట్స్ ఆడతారో అంతా వాళ్ళు బెస్ట్ అవుతారు. సో మనం ఇవాళ రేపు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తేనే ఐడెంటిటీ కానివ్వండి, ఆ గుర్తింపు వస్తుంది. సో వాటి కోసము వాళ్ళు ఇంకా చాలా టోర్నమెంట్స్ ఆడాలి. దాని సైడ్ నుండి మా NSN టీం నుండి వీఆర్ స్పాన్సరింగ్, వీఆర్ సపోర్టింగ్. సో ప్లేయర్స్ అందరూ ఎవరు ఆల్ బిగినర్స్, సీనియర్స్ అందరూ కూడా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి.